ప్రేమని బట్టి ఈరోజు బ్రతికి ఉన్నాము. ఈరోజు దేవుడు ఈ ప్రేమ మనకి ఇచ్చారు. ఆ ప్రేమ ఇతరులు కూడా మేము చేస్తూ జీవించాలి. చూస్తున్నాము, పాపం అంటే ఒక వ్యభిచారమే కాదు, నరహత్యమే కాదు. ఎవరికైనా మేము కోపం పడితే అది కూడా పాపమే. అబద్ధం చెప్తే కూడా పాపమే. ఎవరి విరుద్ధంగా మాట్లాడితే కూడా పాపమే. మందు తాగితే కూడా పాపమే. గుట్కా కానీ ఖైనీ కానీ రకరకాల ఈ అలవాటు అయితే మనుషులకి ఉన్నాయి, అది కూడా చేస్తే పాపమే. పాపం ఆలోచనతో చూస్తే కూడా అది కూడా పాపమే. ఎన్ని పాపం ఉన్నాయి. ఆ పాపం అనేది ఏం చేయాలి? యేసు రక్తంలో మేము ఇక్కడికి ఆయన తప్ప ఈ భూమిలో ఎవరు లేరు. మనకి క్షమాపణ ఇస్తూ మన కుటుంబంకి కాపాడుతూ ఈ భూమి నుంచి యేసు ప్రభు ఎక్కడ ఉంటారో అక్కడ తీసుకెళ్ళిన ఏ ప్రభు ఈ భూమికి రాలేదు. మేము మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకుంటే ఏమవుతుంది? మనకి పరలోకం దేవుడు ఇస్తున్నారు, అక్కడ తీసుకుని వెళ్తున్నారు. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఇక భూమికి రావడం? దేవుడు ఈ ప్రపంచం అని సృష్టించారు. సింహాసనంలో కూర్చుంటూ ఒక మాట చెప్తే మేము మారిపోతాం, అక్కడ ఇంకా రాడే అవసరమే లేదు. కానీ యేసు ప్రభు ఒక మనిషి ఎలా జీవించాలి అనేది మనకి అన్నీ తెలియచేసి చూపిస్తూ ఈ భూమి నుంచి పరలోకం వెళ్ళిపోయారు. హల్లెలూయా. మేము ఎలా జీవించాలి, ఒక మనిషి ఎలా జీవించాలి దేవుడు మనకి నేర్పించారు. ఈరోజు ఏం నేర్పిస్తున్నాము మన పిల్లలకి, మన భార్యాభర్తకి ఏం నేర్పిస్తున్నాము, మేము ఏం నేర్చుకుంటున్నాము, అది కూడా ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాలి. మనం ఎవరికి పిల్లనికి వచ్చారు? పాపి మనసు. ఆ పాపి మనసు మేమే. చూడండి, దేవుడు ఎంత ప్రేమిస్తూ పరలోకం నుంచి ఇక్కడికి వచ్చి మనకి నేర్పిస్తున్నారు. మీ పాపం చేయదు, ఇలా జీవించండి, ఇలా మీరు బ్రతకాలి, ఇలా మీరు ఉండాలి అని దేవుడు అని నేర్పించి ఈ భూమి నుంచి వెళ్ళిపోయారు. అది నేర్పడానికి ఈ భూమికి వచ్చారు. మా పాపం నుంచి మాకి కాపాడుతూ సిద్ధంగా ఏ భూమి నుంచి దేవుడు ఎక్కడ ఉంటారో అక్కడ తీసుకెళ్ళిపోవాలి అని ఒక దారి మనకి చూపించుకుంటూ వెళ్ళారు. ఇది చిన్న విషయం కాదు. ఏ దేవుడు రాలేదు ఒక పాపిష్టి మనిషి మారిపోవాలి అని, కానీ మన యేసు ప్రభు మన గురించి వచ్చారు. ఇది మాత్రం మర్చిపో. మేము ఎవరు? ఒక పాపిష్టి మనిషి. దేవుడు వాట మనకి రక్షించాలి అని సింహాసనం నుంచి ఇక్కడికి వస్తారు. మేము ఏం చేస్తున్నాం వాట? దేవుడికి రకరకాల మాట నిందలు చేస్తున్నాము, ఎత్తుతున్నాము. అలాగే థూ అని కూడా చెప్తున్నాము. అలాగే సిలువలో కూడా ఎక్కిస్తున్నాము. కట్టతో ఎవరైనా మనకి స్కూల్లో అయినా లేకపోతే చదివినప్పుడు లేకపోతే తల్లిదండ్రి అయినా కొట్టినప్పుడు ఎలాగనుకుంటుంది? యేసు ప్రభుకి ఎడ కోడలతో కొట్టినారు. ఏ ప్రభు ఉన్నారా? ఏ మనుషులు ఉన్నారా? ఎవరున్నారు? మేము పాపం చేస్తే అట మా గురించి తిట్టులు అలాగే రకరకాల మాటలు వినాలి. సహజంగా ఒక భార్య కానీ భర్త కానీ చేతినప్పుడు ఎంత బాధపడిపోతారు. కానీ యేసు ప్రభు చూడండి, మన కోసము ఎవ్వరికి ఏమనుకుంటా అని అప్పగించారు. దేవుని హస్తాల్లో, శత్రు హస్తాల్లో, అన్యజాతి మధ్యని. ఇది మర్చిపోకుండా యేసు ప్రభు మన గురించి ఎలా జీవించారు, మన గురించి ఏమేమి చేశారు, ఈ విషయం అయితే మర్చిపోకుండా మేము జీవించాలి. ఒక్క తప్పు కూడా యేసు దగ్గర లేదు అని ఇక్కడ చూస్తున్నాము. కానీ యేసు ప్రభుకి మళ్ళీ సిలువలో చనిపోతున్నారు. ఒక్క తప్పు కూడా లేదు అని ఇక్కడ చూస్తున్నాము. యేసు ప్రభు వచ్చారు మన గురించి, మేము ఏం చేస్తున్నాము? సిలువలో వేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నాము యేసు ప్రభు దేని గురించి వచ్చారు? అన్యులు మధ్యనే ఏ నిందలు ఏ మాటలు వచ్చినాయి. వాళ్ళు రకరకాల మాట చెప్పినప్పుడు ఇక్కడ చూస్తున్నాము ఒక తప్పు కూడా లేదు అని. హల్లెలూయా. మేము ఎన్ని తప్పు చేస్తున్నాము మన మాటలో, మన ఇచ్చిన బాధ్యతలో, కుటుంబంలో ఎన్ని తప్పు చేస్తున్నాము. కానీ యేసు ప్రభు ఒక తప్పు చేయకుండా మనకి కాపాడాలని, పరిశుద్ధంగా ఒక మనుషులకు జీవించాలి మనకి చూపిస్తూ ఈ భూమి నుంచి పరలోకం వెళ్ళినారు. మేము ఈరోజు ఎలా జీవిస్తున్నాము? తప్పు చేసి జీవిస్తున్నామా లేకపోతే తప్పు చేయకుండా జీవిస్తున్నామా? ఇది కూడా ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. జీవించాలంటే ఒక యేసు ప్రభువులుగా జీవించాలి. ఆమేన్. జీవించాలంటే ఒక యేసు ప్రభువులుగా జీవించాలి. ఎవరు ఏమంటే కూడా మౌనంగా ఉండుతూ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళకి ప్రేమిస్తూ దేవుడు ప్రేమ వాళ్ళని చూపిస్తూ వాళ్ళకి కూడా దేవుడి గురించి
ఎత్తు సన్నిధికి తీసుకుని రావాలి. అలాంటి బాధ్యత దేవుడు మనకి ఇచ్చారు. మేము ఈరోజు ఏం చేస్తున్నాము, ఏ తప్పులు వెళ్తున్నాము, ఏ తప్పు చేస్తున్నామో అది కూడా ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. బయట సహజంగా మనకి ఎండ ఉన్నప్పుడు బయటకు వెళ్తాం కదా, ఆ టైంలో ఎండకి బాధపడిపోతాం. ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి, చల్ల నీళ్ళు కావాలి అని మేము అల్లరైపోతాం. ఒకసారి యేసు ప్రభుకి ఆ కొండల్లో సాయంత్రం వరకు సిలువలో ఎక్కించారు. ఎవరు కూడా ఏం పట్టించుకుంటా లేరు. కొంచెం ఆలోచించండి. ఆ కొండలో రాయిలు ఉంటుంది, రకరకాల ఇది ఉంటుంది, ఆ ఏడి, అలాగే దేహం మొత్తం రక్తము. ఇది చిన్న విషయం కాదు. ఈరోజు దేవుడి గురించి జీవిస్తున్నామా, ఒక మనిషి గురించి జీవిస్తున్నామా, ఒక లోకం గురించి జీవిస్తున్నామా? దేవుడు మన గురించి జీవించారు. మన పాపం గురించి వచ్చారు. ఈరోజు ఎవరి గురించి జీవిస్తున్నాము? యేసు ప్రభు ఈ ప్రేమ ఒక మనిషికి చూపించారు. అది ఆలోచిస్తే మనకి కన్నీళ్ళు వచ్చేస్తుంది. ఈరోజు ఎవరి గురించి జీవిస్తున్నాం మేము?